ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత సెకండ్ సినిమా అనేది ఎప్పుడైతే ఫ్లాప్ అవుతుందో దాని తర్వాత వాళ్ళు చాలా హిట్స్ ఇచ్చినారు డైరెక్టర్. అది వాళ్ళు వాళ్ళ పేరు చెప్పినాను నేను. సుకుమార్ గారిది తీసుకున్న ఆర్య జగడం. సో అది చెప్పండి నేను చెప్తా. సో అలా ఎగ్జాంపుల్ గా ఇలా కొంతమంది ఉన్నారు. అది హిట్ అయిన వాళ్ళు జగడం సుక్కు తప్పే నేను చెప్తాను, ఓపెన్ చెప్తాను. ఎందుకంటే నేను దాంట్లో యాక్ట్ చేశాను కాబట్టి చెప్తాను. నాకు మంచి ఫ్రెండ్ అన్నయ్య అంటాడు. ఈజ్ వెరీ బ్రిలియంట్ పర్సన్ సుక్కు, వెరీ ఇంటలెక్చువల్. తప్పు ఎక్కడ జరిగిందంటే దేవదాస్ తర్వాత రామ్ తోటి ఆ సినిమా, అది ఒక బన్నీయో ఇంకోటి చేసినా కూడా ఫలితం అలాగే ఉండేది. ఎందుకంటే కథ అలాంటిది. ఎప్పుడో కోటరామీణ తీశారండి, ఎప్పుడో రౌడీజం నశించాలని ఒక సినిమా ఉంటుంది, అలాంటిదే కథ. ఓకే, అలాంటిదే కథ. అవును, కథ అలాంటిది, రౌడీజం నశించాలి. కథలో లోపం తప్ప డైరెక్షన్లో లోపం లేదు, ప్రొడక్షన్ వాల్యూస్లో లోపం లేదు. అది మ్యాటర్. ఆ సినిమాలో మీరు యాక్టింగ్ కూడా చేశారు కదా, లడ్డన్న క్యారెక్టర్. సో తర్వాత మళ్ళీ ఏ సినిమాలో కనిపించలేదు మీరు యాక్టింగ్? సార్ నాకు యాక్టింగ్ దూరం ఉంటే నా సినిమాలు నేను చేసుకున్నా, నన్ను నాపుతుండా. పైగా ఇప్పుడు నా ఓన్ మ్యాటర్, నేనే హీరో చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఐ వాంట్ టు బే ఇండియన్. 24 బోగీస్, 24 బోగీలు, 24 క్రాఫ్ట్స్ అయితే ఆ బోగీలన్నింటిని లాక్కెళ్ళి ఇండియన్ అవ్వాలనుకున్నాను తప్ప దాంట్లో నాకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, అందుకని నాకు ఆర్టిస్ట్గా అంత కొనలేదండి. కానీ మీ క్యారెక్టర్ అప్పట్లో ఉన్న మీ పర్సనాలిటీ కావచ్చు, మీరు ప్లే చేసిన ఆ యాక్టింగ్ ఇది కావచ్చు, చాలా మందికి బాగా నచ్చింది. సో మంచి అప్లాజ్ కూడా వచ్చి ఉంటుంది మీకు ఇండస్ట్రీ నుంచి. రివ్యూస్ కూడా ఉంటాయి కదా, మంచి అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత తేజ అడిగారా? ఓకే, అడిగాడు, రాజమౌళి ఫాదర్ అడిగారు, ఓకే, ప్రసాద్ గారు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నాకు చెప్తాను సార్, నాకు కథ రాసుకోవడం ఇష్టం. దానిలో తప్పప్పుడు సర్దిద్దుకొని వెళ్ళడం ఇష్టం. ఆ సినిమాని తెరకెక్కించాలి ఇష్టం. అలా ఉంటుంది తప్ప నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే నా పరిశ్రమలో నేను ఉంటాను కదండి. సో మీ యాక్టింగ్ గురించి చెప్దాం. సో మిమ్మల్ని పెట్టాలని సుక్కుకి ఎలా అనిపించింది సార్? అంటే మీరు సుక్కు ఎట్లో వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు, అప్రెంటిస్గా వర్క్ చేశారు. సో ఆ టైంలో మీకు ఏమన్నా? సారీ, యువర్ రాంగ్ సార్. సుక్కు వినాయక్ దగ్గర ఎప్పుడు అసిస్టెంట్గా పనిచేసింది. ఓకే, తను చేసింది ఏటర్ మోహన్ గారి సినిమాలు చేశాడు, హనుమాన్ జంక్షన్, ఆ సినిమాలు చేశాడు. ఓకే, వినయ్ దగ్గర రైటర్గా చేశాడు. ఓకే, దిల్ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే ఏదో ఉంది, సంథింగ్ రచన సహకారం ఏదో ఉంది. అతను మా వేమన వాళ్ళిద్దరు. బట్ వినయ్ మీద సుక్కుకి అపారమైన గౌరవం. నా మీద ఇప్పుడు అపారమైన ప్రేమ. అందరం సుక్కు అంటాం. ఆడవాడు కట్ చేస్తే ఇప్పుడు ప్యాన్ ఇండియా డైరెక్టర్, నేను ఇంకా కాదు, వీళ్ళు ఎన్న కూడా కాదు. కానీ మేమంటే చాలా అఫెక్షనేట్గా ఉంటుంది. లవ్ఫుల్ బాయ్ అండి ఎవరు, సుకుమార్ గారు. సో ఎలా ఉండేదండి సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్? ఎలా ఉండేది అంటే మీరు కూడా ఒక డైరెక్టర్ కదా, సో మీరు గమనిస్తూ ఉంటారు కదా ఇంకొక డైరెక్టర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు. సుక్కు ఏమనుకోకు, వాస్తవాలు చెప్పేస్తాను. సుక్కు టైం టేకింగ్ ఎక్కువ అండి. హీఈస్ కాల్డ్ హిమ్సెల్ఫ్ పర్ఫెక్షనిస్ట్. ఓకే, బట్ మేమేంటంటే మా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకుంది ఏంటంటే టైంకి సీన్ అయిపోతుంది విత్ పర్ఫెక్షన్. మోర్ పర్ఫెక్షన్ కావాలంటే కుదరదండి. సో అంటే బడ్జెట్ కూడా మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది కదా, టైం కానీ బడ్జెట్ కానీ. 100%. సో అలా ఆయన పర్ఫెక్షనిస్ట్ అనుకుంటున్నాను. ప్రూవ్ చేసుకున్నాడుగా, ప్రూవ్ కూడా చేసుకున్నాడు. చేసుకున్నారు కదా, పాన్ ఇండియా డైరెక్టర్ ఈరోజు. నేను ఒక్కడితో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అది కూడా పాన్ ఇండియా కదా, ఇంటర్నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా. నేను ఒక్కడిని, మహేష్ బాబు. అవునండి, అది కూడా ప్రూవ్ చేసుకున్నాడుగా. అది కూడా మంచి సినిమా సార్. అది కాకపోతే కాకపోతే అంతో మంచి మంటలు మీరు కాకపోతే అనొద్దు, ఏదో ఒకటి చెప్పండి. కమర్షియల్గా వయబుల్ కాలేదు కదా. అదే ఇక్కడ ఏ డైరెక్టరు హిట్కి ఫ్లాప్లకి అతీతం. మన కష్టం మనం పడతాం. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత చేయాల్సిన సినిమా అప్పుడు తెచ్చి, అది తప్పు.